అసలు నేను కేవలం క్షమాపణ చెప్పించడానికి మాత్రమే వచ్చాము. మేము అసలు దాడి చేయించలేదు. నేను ఆ రోజు దాడి జరిగినప్పుడు అక్కడ లేనని అంటున్నారు గల్లా మాధవ్. దాన్ని ఖండించకుండా మళ్ళీ వస్తామని మీరు అంత బహిర్గతంగా ఒక ప్రజాస్వామ్యంలో కూర్చుని మీరు బెదిరిస్తున్నారే, ఏంటి మీ ధైర్యం అని అంటున్నారే. హోంమంత్రి గారు అంటారు, అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఇలా అంటూ రెచ్చగొట్టడం ఏంటి? గ్రంథాలయం చైర్మన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడ చూడలేదా? ఒక టీడీపీ కార్యకర్తగానే మీరు వ్యవహరించేటట్టయితే అలాగే ఉండండి. బాధ్యత కలిగినటువంటి పదవులు తీసుకోవడం ఎందుకు? నారా లోకేష్ ఒక కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి తల్లిని తిడితే మేము వదిలేయాలా, నేను ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు వదిలిపెట్టరా? ఏం చేస్తారు? పోలీసులు తొత్తులుగా మార్చి వ్యవస్థలను మేనేజ్ చేసి కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తా హత్యాయత్నాలు చేస్తారా? నాగబాబు గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని తిడితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా అని మాట్లాడారండి. మీ అమ్మగారిని తిడితే మీరేం చేస్తారు? మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ముద్దే పెట్టుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నాను ఆయనకి. అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రైట్ టాక్ రాత్రి 7:30 నిమిషాలకు.